యాదగిరిగుట్టలో బుధవారం పగటిపూట చోటు చేసుకున్న దారుణ హత్య కేసును సైబరాబాద్ పోలీసులు వేగంగా ఛేదించారు. జగద్గిరిగుట్ట పోలీసులు బాలానగర్ ప్రత్యేక ఆపరేషన్ బృందంతో కలిసి సమన్వయంతో దర్యాప్తు జరిపి మృతుడు రోషన్ కుమార్ సింగ్ పై హత్యాకాండకు పాల్పడిన 3 రౌడీ షీటర్లను అరెస్టు చేశారు. ఈ మేరకు బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. హత్య సమయంలో కొంతమంది వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాడిని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నేరాన్ని చిత్రీకరించడం కంటే పోలీసులకు సమాచారం ఇవ్వడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. సకాలంలో సమాచారం ప్రాణాలను కాపాడుతుందని సైబరాబాద్ మేడ్చల్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ అందరికీ తెలుసు, నిన్న సాయంత్రం 4:30 టైంలో బాలానగర్ డివిజన్లో ఉన్నటువంటి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జగద్గిరిగుట్ట బస్టాండ్ దగ్గర బ్రాడ్ డే లైట్లో 3 వ్యక్తులు కలిసి రోషన్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని అతి విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపడం జరిగింది. ఆ కేసులో ఇమీడియట్గా మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎస్ఓటి డీసీపీ శోభన్ కుమార్, అసిస్టెంట్ డీసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ వెంకటేష్, బాలానగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివ, ఎంటైర్ టీం అందరూ కూడా ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ అయ్యి మనకి, ఎందుకంటే సీసీ ఫుటేజ్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఆ పర్సన్స్ ఎవరు అనేది మనకు అప్పుడే తెలిసిపోయింది. వాళ్ళు 3 వ్యక్తుల పేర్లు మనకి బాలశౌరెడ్డి, ఇతను జగద్గిరిగుట్టలో ఉంటారు, ఇతన్ని బాదుషాని కూడా పిలుస్తారు. రెండో వ్యక్తి సయ్యద్ మహమ్మద్, జగద్గిరిగుట్ట. మూడో వ్యక్తి రేవా ఆదిత్య అలియాస్ ఆదిల్, ఇతను కూడా జగద్గిరిగుట్ట. వీళ్ళు 3 కలిసి, వీళ్ళకు ప్రీవియస్ ఎనిమిటీ ఉంది. చనిపోయినటువంటి రోషన్ కుమార్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ షీటరు. ఇందులో ఉన్నట్టు ప్రధాన ముద్దాయి బాలశౌరెడ్డి కూడా రౌడీ షీటరు. వీళ్ళ మధ్య చిన్న చిన్న ఇష్యూస్ తోటి మన ఇల్లీగల్